వేదాగ్ని 23వ భాగం. అరవింద్ బాబు ఫ్లాట్ మధుమితకి. అరవింద్ గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి. పాప సూపర్ అందగత్తె అని కాదు కానీ చామన ఛాయ రంగులో ఉన్న చక్కగా లంగా ఓని వేసుకొని చాలా పద్ధతిగా, చాలా చక్కగా, చాలా అనుకువగా ఎవరితోనో మాట్లాడుతుంది. అమాయకమైన ముఖం. మధుమిత నవ్వితే అరవింద్ గిలగిలా కొట్టేసుకున్నాడు. అరవింద్ అంత ఫిదా ఎందుకు అయ్యాడంటే అచ్చు 16 అణాల తెలుగు ఆడపిల్ల, అందుకే అరవింద్ మధుమితకి ఫిదా. అరవింద్ మధుమిత అందానికి కాదు పడిపోయింది. కట్టు బొట్టు, కాంతివంతమైన ముఖం, అనుకువ, పద్ధతి. అరవింద్ తన ఇల్లాలికి ఏ లక్షణాలు కావాలో ఆ లక్షణాలన్నీ మధుమితలో కనిపించాయి. అరవింద్ మంజుల విషయంలో అందానికి ఫిదా అయ్యాడు కానీ ఆమె కట్టు బొట్టు, ఆమె బిహేవియర్ ఏ కోశాన నచ్చలేదు. అందుకే వెంటనే డ్రాప్ అయిపోయాడు. ఇప్పుడు మాత్రం మధుమితని తన గుండె గూటిలో దేవేరిని చేసుకుందాము అనుకుంటున్నాడు. అరవింద్ అనుకుంటే సరిపోతుందా? విధి ఎంత విచిత్రమైనదో ముందు ముందు తెలుస్తుంది. అలా అరవింద్, అవినాష్ ఇద్దరు అక్కడ కార్యక్రమాలు ముగించుకొని ఇంటి బాట పట్టారు. అవినాష్, అరవింద్, అంజు, లత వీళ్ళు రేపు వేయబోయే డ్రామాకి రిహార్సల్స్ చేసుకుంటున్నారు. రాము, మంజు ఏమీ అర్థం కాక వాళ్ళకేసి చూస్తున్నారు. అరవింద్ని ఉడికిద్దామని మంజు రాముతో చాలా చనువుగా మాట్లాడటం, చాలా చొరవగా ఉండటం చేస్తుంది. ఈ పిచ్చి రాముకి ఆ సంగతి తెలియక పాప తనకు పడిపోయింది అనుకుంటున్నాడు. అరవింద్ మంజుల చేసేటివి కనీసం చూడను కూడా చూడట్లే. మంజుల కేసే చూడట్లేదు, ఇంకా ఆమె చేష్టలు ఏమి చూస్తాడు? మంజు అరవింద్ తనకేసి చూడట్లేదని అరవింద్ని కాల్చి చంపేయాలి అనే అంత కోపంలో ఉంది. అలా అని పోయి మరీ ప్రపోజ్ చేద్దామా? అహం దెబ్బతింటది. అరవిందే వచ్చి తనకి ప్రపోజ్ చేయాలి, అది ఆమె స్వభావం. అవినాష్ అన్నీ గమనిస్తున్నాడు. మంజుల అరవింద్కు సైటు కొట్టడం, అరవింద్ మధుమితకి పడిపోవటం. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కడికి దారి తీస్తుందో అవినాష్కి కాస్త గుండెలో దడగానే ఉంది. ఒకవైపు దయ్యం, ఒకవైపు దేవత. అరవింద్ జీవితం ఎటో అనుకున్నాడు. వేద్ విల్లాలో డిస్కషన్ ముగించుకొని వేద్ తన గదిలోకి వెళ్ళాడు. వేగ్ని పాప ఏదో బుక్ చదువుతూ ఉంది. వేద్ పాప చేతిలో బుక్ తీసి పక్కన పెట్టి అలా బెడ్ మీద పడుకోబెట్టి పెదవులు అందుకున్నాడు. వేగ్ని పాప గుండె ఈరోజు నువ్వు పాడ ఎక్కటమే అని తనకి సమాచారం పంపింది. వేగ్ని గుండె చప్పుడు వేదికి కూడా వినపడ్డది. ఇష్టంగా పెదవులు జుర్రేసుకొని కష్టంగా అటు తిరిగి పడుకుండిపోయాడు. పాప గుండె నెమ్మదించాక వేదికెళ్ళి చూసింది. అటు తిరిగి పడుకున్నాడేమో, తన ముఖంలో భావాలు చదవలేకపోయింది. వేగ్ని మనసు బాబుని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నానేమో అన్నది. వేగ్ని అంతరాత్మ దొరికినది అని మొత్తం ఒకరోజే తింటే తర్వాత తినటానికి ఉండదు అన్నట్టు నన్ను ఈ పరిస్థితికి ఎందుకు తేవాలా అని అంతరాత్మ ఎదురు తిరిగింది. వేగ్ని మనసు మనిషిని రెచ్చగొట్టింది నీవు. బాబు ఏదో టిఫిన్లు తిని బ్రతుకుతున్నాడు అని ముచ్చటగా చెప్తే ఫుల్ మీల్స్ పెడతా అని రెచ్చగొట్టింది నువ్వు కాదా? వేగ్ని అంతరాత్మ ఏదో నా ప్రయత్నంగా నేను ఫుల్ మీల్స్ పెడదామనుకున్నా. వేగ్ని మనసు నువ్వు డాక్టర్వి అని, నీకే అన్నీ తెలుసు అని ఆకుకూరల బాడీ వేసుకుని బాబు ముందు ఫుల్ మీల్స్ పెడతానంటే కలుస్తుందా? వీడిని నేను భరించాలంటే ఆకుకూరలు కాదు, మటన్ కాదు, నేను ఇనుప కడ్డీలను తిని అరిగించుకుని బతికితే అప్పుడు బాబుకి ఫుల్ మీల్స్ పెడతానేమో. నువ్వే మీల్స్ పెట్టకు, వాడు తీసుకునే మీల్స్ వాడు తీసుకుంటాడు, కానీ నువ్వు మూసుకొని పడుకో, వాడు చెప్పింది తిని చావు అని మనసు చెప్తే పాప మూసుకొని పడుకుంది. అలా ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు అవినాష్, అంజు, లత వీరు ముగ్గురు పోలీస్ డ్రెస్సులో మధుమిత ఇంటికి వెళ్ళారు. అవినాష్ స్టైల్గా లాఠీ పట్టి వాళ్ళ తలుపు కొట్టాడు. మధుమిత తండ్రి తలుపు తీసి వాడిని చూసి రండి సార్ అని ఆహ్వానించి కూర్చోబెట్టాడు. అవినాష్ దర్జాగా కూర్చుంటే అంజు, లత వెనక చేతులు పెట్టి నిలబడి ఉన్నారు. మధుమిత తండ్రి తల్లి ఇద్దరికీ అర్థమైంది ఏంటంటే వాళ్ళ చిన్న కూతురు గురించి ఏదో మాట్లాడటానికి వచ్చారు అనుకున్నారు. కానీ ఇక్కడ విషయం తారుమారుగా వేరే రకంగా టాపిక్ మొదలైంది. అంజు చేతిలో కవర్ నుంచి ఒక బ్లౌజ్ని తీసి ఈ బ్లౌజు మీ ఇంట్లో ఎవరు కుట్టారు అని
చూపించాడు అవినాష్. మధుమిత తల్లిదండ్రులు ఇద్దరు, అది మా అమ్మాయి మిషన్ కుడుతుందండి, మా వీధి చివర పలానా అమ్మాయికి 1 వారం క్రితం కుట్టి ఇచ్చింది అని వాళ్ళమ్మ చెప్పింది. అవినాష్, ఏది మీ అమ్మాయి అన్నాడు. మధుమిత తల్లి పెరట్లో ఉన్న కూతుర్ని కేకేసింది. మధుమిత ఏదో మొక్కల్లో పనిచేస్తూ తల్లి పిలుస్తుంటే, ఏంటమ్మా పెరట్లో బాగు చేస్తుంటే నువ్వు పిలుస్తున్నావు అని ఏదో అనాలోచితంగా మాట్లాడుకుంటూ హాల్లోకి వచ్చింది. అక్కడ పోలీస్ డ్రెస్లో ఉన్న ముగ్గురిని చూసి మధుమితకి చెప్పలేని భయం మొదలైంది. అసలే మధుమితకి పోలీస్ డ్రెస్ అంటేనే, పోలీసులు అంటేనే చచ్చేంత భయం. అందులో ముగ్గురు ఇంట్లో వచ్చి ఉన్నారు. గుండె దడదా కొట్టుకుంటుంది. ఒంటికి చెమటలు కారుతున్నాయి. అవినాష్ చేతిలో కవర్ తీసి, ఈ బ్లౌజ్ ఎవరు కుట్టారు అని మధుమితని అడిగాడు. మధుమిత గుండె పొట్టలోకి వచ్చినా కానీ భయంగానే, సార్ నేనే అని చెప్పలేక తప్పలేదు. ఇది ఎవరిది అని అవినాష్ అడిగితే, ఇది వీధి చివర ఎవరో తెలిసిన వాళ్ళకి కుట్టమంటే కుట్టాను, ఎందుకు సార్ అన్నది. అవినాష్, ఖచ్చితంగా ఇది నువ్వు కుట్టినదే కదా అని మరొక్కసారి అడిగాడు. మధుమిత తల్లిదండ్రులు కూడా మేమే కుట్టాము అని చెప్పారు. మధుమిత తల్లిని తీసుకుని ఇద్దరు కానిస్టేబుల్ రూపంలో ఉన్న అంజు, లత వీధి చివర ఇంటికి వెళ్ళారు. మధుమిత అక్కడికి వెళ్ళి, ఈ బ్లౌజు మీకు ఎవరికో కావాలంటే కుట్టించా కదా, ఎవరు వారు అని మధుమిత అడిగితే, ఆ వీధి చివర ఉన్న అమ్మాయి, నేనెప్పుడు కుట్టించాను, నాకు తెలియదు, నేను నీకు ఈ మధ్య బ్లౌజులు ఇవ్వటం లేదు, నేను సిటీలో కుట్టించుకుంటున్నా అని కాస్త టెంపర్గా మాట్లాడింది. అసలే భయం కలిగిన మధుమిత వీధి చివర అమ్మాయి అలా అనగానే ఏమీ పాలుపోవటం లేదు. మధుమిత తల్లి కూడా, అదేందమ్మా నువ్వే కదా తెచ్చి ఇచ్చింది, మా అమ్మాయి కుట్టింది అని అడిగితే, భలేవారు ఆంటీ, నేను మీ ఇంటికి ఎప్పుడొచ్చాను అని ఆ అమ్మాయి గట్టిగా అన్నది. మధుమిత తల్లి చేసేది లేక ఇంటికి తిరిగి వచ్చారు. లత, అంజు అవినాష్తో, ఇది ఆ వీధి చివర ఎవరిది కాదట అని చెప్పారు. అవినాష్, మీరు ముగ్గురు జీప్ ఎక్కండి అని జీప్ దగ్గరికి కదిలాడు. మధుమిత తండ్రి, అసలు ఈ విషయం ఏమిటో చెప్పకుండా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే, కమిషనర్ ఆఫీస్కి, అక్కడ తెలుస్తుంది ఏ విషయమైనా అన్నాడు. మధుమిత తల్లిదండ్రులు, బ్లౌజు కుడితే కమిషనర్ ఆఫీస్కి తీసుకెళ్లటం ఏందో అర్థం కాలేదు. మధుమిత కూస్తంత ధైర్యం చేసి, సార్ బ్లౌజుకి కమిషనర్ ఆఫీస్కి అసలు సంబంధం ఏందో చెప్తారా అన్నది. ఈ బ్లౌజ్ షేప్ బెల్ట్లో చాలా విలువైన డ్రగ్గు ఉంది అని చెప్పాడు. మధుమిత తల్లిదండ్రులకు ఆశ్చర్యపోయి, మత్తుమంద అని నోరు తెరిచి వాళ్లకు అదంటే ఏంటో కూడా తెలియదు స్థితి పాపం వారిది. అది మా దగ్గర ఎందుకు ఉంటుంది సార్ అని మళ్ళీ మధుమిత తండ్రి అడిగాడు. అవినాష్, మీలాంటి అమాయకులే తెలివిగా మత్తుమందు వ్యాపారం చేసేది. మీరు ఇక్కడ ఎన్ని మాట్లాడినా ఉపయోగం ఉండదు, రండి. ఇది పోలీస్ స్టేషన్లో తెలియపరచాల్సిన కేసు కూడా కాదు, నేషనల్ ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో మీకు సంబంధం ఉంది అని వారిని కాస్త బెదిరించాడు. పాపం ముగ్గురు కూడా అసలు ఆ మాఫియా అంటే ఏంటో అదంటే ఏంటో తెలియకపోయినా డ్రగ్ మాఫియా గురించి టీవీలో అంతో ఎంతో తెలిసిన జ్ఞానంతో, అంత పెద్ద మాఫియాతో మాకు సంబంధాలా అని ముగ్గురు ఆశ్చర్యంతో ఏం వింటున్నారో తెలియని పిచ్చిలో ముగ్గురిని నిలబెట్టాడు. అవినాష్ లోపల నవ్వొస్తున్నా ఆపుకొని, అమాయకులను తీసుకొచ్చి డ్రగ్ మాఫియాలో ఇరికించినావు కదరా అరవిందా అని పాపం వారిని చూసి నవ్వు ఆపుకొని సీరియస్ మొహం పెట్టి జీప్లో కూర్చున్నాడు. ముగ్గురిని జీప్లో ఎక్కించుకొని గెస్ట్ హౌస్కు తీసుకువచ్చాడు. అక్కడ జీప్ ఆపగానే అక్కడున్న వాతావరణాన్ని చూసి మధుమిత భయపడిపోయింది. అంతా పోలీసు యూనిఫామ్లో ఉన్న వారే. మధుమిత తల్లిదండ్రుల పరిస్థితి కూడా అలాగనే ఉంది. ముగ్గురిని ఇంటరాగేషన్ రూమ్ అని ఒక రూమ్లో ఉంచారు. ఒక పావు గంట తర్వాత అరవింద్ టిప్ టాప్గా కమిషనర్గా ఆ మాత్రం ఉంటుంది దర్జాగా ఇంట్రాగేషన్ రూమ్కి వచ్చాడు. పులిలా వచ్చాడు. మధుమితని చూసి పిల్లిలా అయిపోయాడు. అక్కడ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా కమిషనర్ బాబు గుటకలు మింగుతున్నాడు. నిన్న పాప లంగా ఓణిలో ఉంది, ఈరోజు మధుమిత చీర కట్టుకొని ఉంది. బాబు ప్రాణం మొత్తం పాప దగ్గరే ఉంది. అరవింద్ అవినాష్ చెప్పినట్టు లవర్ బాయ్ అవతారం ఎత్తి పాపను పడేస్తే పోయింది. అనవసరంగా ప్లాన్ నేనే చేంజ్ చేశాను. ఇక్కడ మధుమితకి
పోలీసులంటే భయం. కమిషనర్ బాబుకేమో పాపను చూస్తే మాటలు రావట్లే. ఇక నా ముఖం ఇక్కడ జరిగేది ఇంటరాగేషన్ ఏముంది అనుకున్నాడు. అవినాష్ బాబు అన్నీ కనిపెట్టి వీడితో కాదులే అని ఇంట్రాగేషన్ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మధుమితపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కింద కేసు ఫైల్ అవుతుందని, ఆమెకు సహాయంగా ఉన్న తల్లిదండ్రులకు మీరు కూడా ఇందులో భాగస్వాములు కాబట్టి కాస్త గట్టిగానే అన్నాడు. మధుమిత కేసు అనగానే, సార్ నాకు అసలు అది మీరు అనేది ఏందో కూడా తెలియదు, బ్లౌజ్ కుట్టడమే తప్పంటే ఎలా అని కాస్త ధైర్యం కూడగట్టుకొని అడిగింది. అవినాష్ చిన్న వీడియో అక్కడ స్క్రీన్ మీద చూపించాడు. నువ్వు కుట్టిన బ్లౌజు క్రాస్ బెల్ట్లో మత్తు మందు పెట్టి కుట్టి స్టిచ్చింగ్ చేసి అక్కడ ఇచ్చావు. ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్లో మాకు పట్టబడ్డది, అది నాకు తెలియదు, తను కుట్టింది అన్నది మధుమిత. మేము నీ దగ్గరికి వచ్చి చూపిస్తే అవును నేనే కుట్టాను అన్నావు. ఇంకా ఇందులో నీకు తెలియనిది ఏంటి? అమాయకంగా నటిస్తే ఊరుకుంటాను అనుకున్నావా అని గదిమాడు. అరవింద్ ప్రాణాలు పైనే పోతున్నాయి. మధుమిత భయంతో ఉంటే అవినాష్ని తినేసేలా చూస్తున్నాడు. మధుమితని భయపెడుతున్నాడని. అవినాష్ నవ్వొచ్చినా నువ్విచ్చిన ప్లానే కదరా అని ఎగతాళిగా కళ్ళతోటే అన్నాడు. ఇది ఇలా సాగదని అనుకున్న ప్రకారం అంజు మంగమ్మని ఇంటరాగేషన్ రూమ్లోకి పంపించింది. మంగమ్మ వారికి భోజనం తెస్తున్నట్టు పెద్ద క్యారియర్ పట్టుకొచ్చింది. అక్కడికి లోనికి వస్తానే మధుమిత తండ్రి మంగమ్మకు బాగా తెలిసినట్టు మంగమ్మ డ్రామా మొదలుపెట్టింది. మంగమ్మ, అన్నా ఏందే ఈడికొచ్చినావు, ఏమైంది, వదిన పిల్లని పట్టుకొచ్చినావు అని బాగా తెలిసిన దానిలా మాట్లాడింది. మధుమిత తండ్రి పాపం ఏమీ అర్థం కాక బుర్ర ఒకసారి గీక్కుని, అమ్మ నిన్ను గుర్తుపట్టలే నేను అన్నాడు మధుమిత తండ్రి. మంగమ్మ ఏదో వారికి బాగా తెలిసినట్టు అది ఇది అతికిచ్చి ఇటు చేసి అటు చేసి నమ్మించింది. మధుమిత తండ్రి ఇక బాగా మాట్లాడుతుందిగా, నాకే తెలియదేమో అనుకొని మంగమ్మతో మంచిగా మాట్లాడాడు. అరవింద్, ఏంటి మంగమ్మ, వీళ్ళు నీకు తెలుసా అని అన్నాడు. మంగమ్మ, అరవింద్ బాబు వీళ్ళు నాకు తెలుసు, మా ఊరే పక్కనే, మా అన్నయ్య అవుతాడు, మంచి కుటుంబం, 2 ఆడపిల్లలు, మా అన్న ఎవరి జోలికి వెళ్ళడు. ఈ మధ్యనే చిన్న పాప కాలు జారి చెరువులో పడి చనిపోయింది. పాపం వారు ఆ బాధలో ఉంటే నన్నెక్కడ గుర్తుపడతారు, అందుకే గుర్తుపట్టలేదు, నాకు బాగా తెలిసిన వారు అన్నది. అరవింద్, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మీద నమ్మకం కొద్దీ వాళ్ళని మంచివారని నమ్ముతా, కానీ ఇది మాత్రం తేలే వరకు ఈ అమ్మాయి నీ పరిధిలోనే ఉండాలి అని చెప్పాడు. అంటే బాబుగారు అని అరవింద్ని అన్నది. అరవింద్, మంగమ్మ నువ్వు మాకు బాగా తెలుసు, నిన్ను నమ్ముతున్నాను కాబట్టి ఈ అమ్మాయి కేసు ఏమీ అంత ఆషామాసిది కాదు. వాళ్ళు మంచివారు అనగానే నమ్మేస్తే ఎలా? అది చిన్న కేసు అనుకుంటున్నావా? మేము కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి ఈ అమ్మాయి మంచిదని తెలిసిన రోజు అప్పుడు వదులుతాం, అప్పటి వరకు నీ పరిధిలో ఉండాలి అని అన్నాడు. మంగమ్మ, బాబుగారు నేనేమన్నా మా ఇంట్లో ఉంటున్నానా? నేను మీ ఇంట్లోనే ఉండేది అని అన్నది. నేను మరి ఎలా ఉంచాలి ఇంకొక చోట? అయినా మా అన్న ఏమంటాడో అడుగుతా అని. ఏమన్నా మీరు కూడా ఉంటారా నాతోటి అని అన్నది. మధుమిత తండ్రికి చేసేది ఏమీ లేదు కాబట్టి అమ్మాయి నీ దగ్గర సురక్షితంగా ఉంటుంది అంటే వదలటానికి నాకేమీ అభ్యంతరం లేదు అని మంగమ్మతో అన్నాడు. మంగమ్మ, అన్న ఒక పని చెయ్యి, నువ్వు కూడా వచ్చి నాతో 2 రోజులు ఉండు, నీకు నమ్మకం కలిగితే అమ్మాయిని నాకు అప్పచెప్పి పో అని, ఇది తేలినాక నీ దగ్గరికి పంపిస్తా అన్నది. మధుమిత తల్లిదండ్రులకు అంతకంటే పరిష్కారం లేదు కాబట్టి మంగమ్మతో ఇంటికి పయనం అవ్వటానికి సిద్ధపడ్డారు. అవినాష్ బాబు వారితోటి ఉత్తుత్తి సంతకాలు ఒక 10 చేయించుకొని మంగమ్మతోటి ఒక 10 సంతకాలు తీసుకొని మంగమ్మకి వార్నింగ్ బాగా ఇచ్చి అమ్మాయి మిస్ అయితే నీదే బాధ్యత అని గట్టిగా చెప్పి పంపించాడు. మంగమ్మ మధుమిత తల్లిదండ్రులను వేద్ విల్లాకి తీసుకెళ్లారు. అరవింద్ బాబు పిచ్చ ఖుషిగా ఉన్నాడు. లేస్తే పాప కనపడుతుంది అని. ప్లాన్ 100% సక్సెస్ అయినందుకు అవినాష్తో ఆనందాన్ని పంచుకున్నాడు. వేద్ విల్లాలోకి మధుమిత అడుగు పెట్టింది. అలా మధుమిత తల్లిదండ్రులు అక్కడ ఉన్న మనుషులను అందరినీ అబ్జర్వ్ చేసి ఒక ఆడపిల్ల ఉండదగిన స్థలమే అని వదిలేసి తల్లిదండ్రులు వారి సొంత ఊరికి పయనమయ్యారు. ఇక్కడ అంజు, లత మేము టెంపరీ డ్యూటీ ఉన్న రోజు డ్యూటీకి వెళ్తాము అని ఏదో నమ్మబలికారు వాళ్ళకి. మధుమిత అది మొత్తం ఒక పెద్ద పోలీస్ కుటుంబం అనుకుంది. అలా కాస్త కాలం ముందుకు జరిగింది.
మధుమిత ఇంట్లో పని వాళ్లతో బాగా కలిసిపోయింది. మంగమ్మని అత్త అని సంబోధిస్తూ ఇంట్లో పనులు చేస్తుంది. అరవింద్ బాబు మధుమిత కోసం పాకులాడితే మధుమిత భయానికి పారిపోయినట్టే ఉంటుంది. అరవింద్ మధుమిత మీద మనసు పారేసుకున్నాడని మంజులకు అర్థమై తను అరవింద్ని ఎలా దక్కించుకోవాలో తెలియక పిచ్చిది అయిపోతుంది. నోరు విప్పి చెప్పటానికి అహం అడ్డు వస్తుంది. అరవింద్ తనని అసలు పట్టించుకోవట్లే. ఒక 15 రోజులు గడిచింది. వేగ్ని పాప బలంగా తిని వలసిన కోడి పెట్టలా తయారవ్వటానికి రెడీ అవుతుంది. తిండి విషయంలో వేద్ బాబు ఊరుకోవటం లేదు. మన వేగి పాప ముద్దుగా బొద్దుగా ఒక 5 కేజీలు వెయిట్ పెంచేశాడు. వేగ్ని పాప నా డ్రెస్సులు పట్టట్లేదని, నాకు ఇంత తిండి వద్దని గోలగోల చేస్తుంది. వేద్ బాబు నువ్వు ఎంత తిన్నా, ఎన్ని కేజీలు పెరిగినా నీ కొవ్వు నేను కరిగిస్తా కానీ మూసుకొని తిను అంటాడు. మన వేగ్ని పాప కూడా నిజమేలే, ఎంత తిన్నా బాబు చేతిలో కరిగిపోతుందిలే అని తనకు తాను సాటిస్ఫై అయ్యి ఫుల్గా తిని పూరిలా అయింది. పాపం బాబు ఈ 20 రోజులు పాపను ముట్టుకోలేదు, అందుకే పూరి అయింది. ఒకానొక రోజు అంజును తీసుకుని బయటికి వెళ్ళాడు వేద్ బాబు. అంజు పాప కూడా అక్కకి మించి ఒక 5 కేజీలు పెరిగింది. ఇద్దరు ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా వెయిట్ పెరిగితే అందరూ బాబు తిండి బాగా వంటబట్టింది అక్క చెల్లెళ్ళకి అనుకున్నారు. అంజుని బయటకు తీసుకుని వెళ్ళిన వాడు మధ్యాహ్నం లంచ్ చేసే టయానికి తిరిగి ఇంటికి వచ్చాడు. ఒక 2 బుట్టల పండ్లతోటి 2 రకాల రిపోర్ట్లతోటి ఇంటికి వచ్చి వేగిని చేతిలో రిపోర్ట్లు పెట్టాడు. అంజు ప్రెగ్నెంటా అని గట్టిగా వేగి అన్నది. ఇంట్లో ఉన్న వారందరూ షాక్. వేదుబాబు 2 రిపోర్ట్లు వేగి చేతిలో ఎందుకు పెట్టాడో బాబుకు మాత్రమే తెలుసు. పాప డాక్టర్ కదా, 2 అబ్జర్వేషన్ చేసి వేగి అంజు దగ్గరికి వెళ్ళి రిపోర్ట్లు దాయమని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్తగా ఉండు అన్నది. ఇప్పుడు అంజు షాక్. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను వీడియోని రెడీ చేసేటప్పటికి ఏ సిరీస్కి ఎక్కువ లైకులు ఉంటే ఆ సిరీస్ రెడీ చేస్తాను.